మేడం నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. మేడం, రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలు ఉంటాయి కదండి, సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దిమ్మెలన్నిటిని కూల్చివేయాలని చెప్పి తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నట్టుగా మాట్లాడారు. సో ఏమంటారు మేడం దీనికి సంబంధించి? అంటే ఒక పిచ్చివాడి వ్యాఖ్యలాగా చూడొచ్చండి. ఓకే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకిచ్చిన హామీలను గాలి కొదిలేసి పాలనను బంద్ చేసి పిచ్చోన్ చేతి రాయి లెక్క ఆ రాయి ఎటి సురుతాడో ఎక్కడికి పోతుందో అనే విధానం తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, ఆయన ముఖ్యమంత్రి కాదు, హోంమంత్రి కూడా ఒక ముఠా సభ్యుని లెక్క, ఒక గ్యాంగ్ స్టార్ లెక్క హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటండి, దిమ్మలను కూల్చడానికి, గద్దెలను వేల్చడానికి ఎవడో వీడు? తెలంగాణకు ఈయనకేం సంబంధం? తెలంగాణ ఉద్యమానికి ఈయనకేం సంబంధం ఉన్నది? అసలు తెలంగాణ ఉద్యమము జరుగుతున్న రోజుల్లో ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుకుంటా తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినోడు. ఒక ఉద్యమ చరిత్ర లేదు. కనీసానికి తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. ఆ అధికారాన్ని గాలి కొదిలేసి ఆ పాలన చేతగాక అక్కడిక్కడ పోయి సభలు పెట్టుకొని కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పరమావధిగా పెట్టుకున్నాడు. 3 ఏళ్ల పొద్దవుతుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. ఈ 3 ఏళ్లల్లా అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలు, 420 హామీలను నెరవేరుస్తా అని చెప్పిండు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా కూడా 3 లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తలేడు ఈ కాంగ్రెస్, ఈ గుంపు మేసి. అసలు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రజలకు నువ్వు ఇయ్యదలుచుకుంటే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు ఇచ్చినావో ఆ హామీలను నెరవేర్చాలి. కానీ టీడీపీ నాయకులారా, గద్దెలు కూల్చండి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడానికి కారణము అని మాట్లాడు. అసలు తెలంగాణలో కాదు, 50 లక్షల బ్యాగుల సంచులతోటి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో పట్టుబడ్డ దొంగ. పట్టుబడ్డ తర్వాత ఆయన గురువునేమో కరకట్టకు దొబ్బిండు, ఈయననేమో టీడీపీ పార్టీని భూమండలానికి దొక్కిండు. ఇక ఈయన వచ్చి టీడీపీ పార్టీ పోవడానికి బీఆర్ఎస్ పార్టీ కారణమని చెప్తున్నాడు. అసలు ఎన్టీఆర్ గారు ఒక విలువలతో కూడిన రాజకీయాలను చేయాలనేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీని పెట్టడం జరిగింది. ఈ టీడీపీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని, కాంగ్రెస్ కండువ కప్పుకొని ఆ పార్టీలో వండుకుంటూ ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్లకు ఎగేస్తున్నాడు. ఏంటంటే ఏమి చేతగాక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేరండి. దిమ్మెలు గుద్దితే, అవేవో కూల్చేస్తే, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ, ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయం. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. ఆ గద్దెలు కూల్చుడు కాదు, ఆ గద్దెలకున్న సిమెంట్, ఆ పింక్ కలర్ సిమెంట్ ఉంటుంది చూడు, దాన్ని టచ్ చేసి చూడమని చెప్పండి. అంటే టీడీపీ వాళ్ళని వెనకేసుకు రావడము, అంటే టీడీపీ పార్టీని కేసీఆర్ తరిమి కొట్టాడని చెప్పడానికి గల కారణం అంటే ఏం చెప్తారు మేడం మీరు? రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇప్పుడు కాంగ్రెస్ లా ఎవరు నమ్ముతలేరు. నేను ఆల్రెడీ కాంగ్రెస్ ఉన్న పెద్ద పెద్ద నాయకులను ఏదో ఒక స్కాములలో ఎక్కిద్దామని చూస్తున్నాడు. ఆ కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులకు ఈయనకు పడతలేదు. ఆ టీడీపీ ఒక దిక్కు అయిపోయింది, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు ఒక దిక్కు అయిపోయారు, ఈ టీడీపీ నుంచి వలస వచ్చిన పార్టీ వాళ్ళు ఒక దిక్కు అయిపోయారు. వీటికి పడగా మధ్యలో గురువు గారి ఆదేశాల మేరకే ఆయన ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నాడు. రేపు మున్సిపల్ ఎన్నికలలో అక్కడ ఖమ్మంలో గాని ఇంకెక్కడన్నా టీడీపీ పార్టీ ఉండేది ఉంటే వాళ్ళందరూ ఈయన ఓట్లేయాలని వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఎన్టీఆర్ గారి ఆత్మ క్షోభిస్తది. అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పనికి మాలిన పనుల వల్ల ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం మీద శ్రద్ధ పెట్టాలి, కానీ పనికి మాలిన పంచాయతీలను ముందట పెట్టద్దని కోరుకుంటాను. ఓకే, అయితే ఇక్కడ ఫామ్ హౌస్లో కూర్చున్న వాళ్ళని చెప్పి, మారిచుడు అని చెప్పి రకరకాల వ్యాఖ్యలతో కేసీఆర్ గారు బయటకు వచ్చేది లేదు, చేసేది లేదని చెప్పి అట్లా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ప్రతి సభలో కానీ ప్రతి చోట కానీ కేసీఆర్ గారి టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం. సో మీ వైపు నుంచి ఎక్కువ కౌంటర్ ఇవ్వడం లేదనే ఒక అభిప్రాయాలు కూడా కొంత నుంచి వ్యక్తం అవుతా ఉన్నాయి. ఏమంటే దీని గురించి ఏమంటారు? పిచ్చోళ్ళను ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మొరుగుతాయి, ఊక పట్టించుకుంటే ఎట్లా అనేసి మేము పట్టించుకుంటలేం తప్ప ఇంకొకటి లేదండి.
ఇంకొకటి ఫామ్ హౌస్లు ఉన్నాయన గురించి మరి పదే పదే ఎందుకు సభలు పెట్టి తీస్తున్నాడండి? ఆ ఫామ్ హౌస్లు ఉన్నాయని చూసి గద గద వణుకుతున్నాడా? ఫామ్ హౌస్ ఉన్నాడో ఇంకెక్కడున్నాడో గాని ఆయన పాలన చేసినప్పుడు రైతు బంద్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. రైతులకు ఆటోకు డబ్బులు ఇస్తే యూరియా బస్తాలు వచ్చి రైతుల పంట పొలాల కడబడ్డాయి. మరి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ లా లేకుండా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి ఏం పాలిస్తేండు? 3 ఏళ్ల నుంచి రైతులు అన్నమో రామచంద్ర అన్నట్టుగా తిరుగుతున్నారు. యూరియా బస్తాల కోసం లొల్లిలే, పంటలు కొనుగోలు చేయమని లొల్లిలే, ఆ బోనస్ ఇస్తా అని బోగస్ చేయడం వల్ల లొల్లిలే, ఆ రైతు భరోసా రాక ఇదివరకు 3 పంటలకి ఎగ్గొట్టి వాటి గురించి లొల్లిలే. ఏమిస్తున్నారు? మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు అత్తాపత్తా లేదు. ఆ స్కూటీలు ఇస్తా అన్నాడు, విద్యార్థులకు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఆయనకు ఉద్యోగం దొరికింది, ఆయన ఇంట్లోకి ఉద్యోగం దొరికింది, కానీ తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు దొరకలే ఇంతవరకు. ఓకే, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రధాన ఛానల్స్లో వస్తున్నటువంటి వార్తా కథనాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే స్కామ్ల గురించి అనుకొని కానివ్వండి, సో ఇక్కడ ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఆత్మహత్య ప్రయత్నం చేశారని చెప్పి ఒక చర్చ తెరపైకి వచ్చింది. సో దానిపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలు చాలా మంది కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏం డిమాండ్ చేయబోతున్నారు ఈ ఎపిసోడ్కి సంబంధించి? అంటే పాపం ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండేదండి. ఏ విధమైన అంటే లైక్ మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ప్రశంసించిన రోజులు ఉన్నాయి అధికారులు. కానీ ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళని ఏ విధంగా వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటా వాళ్ళకు లేనిపోని ఇరకాటంలో ఇరికిస్తున్నారు. వాళ్ళు కావాలనే ఒక మంత్రికి ఇంకొక మంత్రికి పొంతనాలు కుదరగా కాంట్రాక్టులలో విభేదాలు వచ్చి, పైసల వసూళ్లలో విభేదాలు వచ్చి వాళ్ళు పంచాయతీలు మధ్యలో అధికారులను ఇరికిస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. 420 హామీలు తెలంగాణ ప్రజలకు నెరవేర్చు, 6 గ్యారెంటీలు నెరవేర్చు. 2 ఏళ్ళు ఇంకా నీకు అధికారం ఉన్నది. ఈ 2 ఏళ్లల్లా ప్రజలకి ఏం చేస్తా అని అధికారంకి వచ్చినావో అది చేసి చూపించు. అస్తమానం సభలు పెట్టుడు, కేసీఆర్ ని తిట్టుడు, లేకపోతే పార్టీని లేకుండా చేస్తానుడు, ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు జనాలు అంటే వాళ్ళు ఏదో చూస్తున్నారు. కర్రు కాల్చి వాత పెడతారు, పాతాళానికి ఒకేస్తారు రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని. అయినా రేవంత్ రెడ్డికి వచ్చే నష్టం ఏం లేదు. అటు బీజేపీ తోటి కూడా రహస్య ఒప్పందాలు పొత్తులు పెట్టుకున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి రేపు ఏ రోజులైనా కూడా బీజేపీలకు పోవచ్చు. ఇవన్నీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విధానాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలనను చూపించి పక్క రాష్ట్రాలలో బీజేపీలు సీట్లు దొబ్బుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళ చెంచా. ఆ రాహుల్ గాంధీకి ఏమో తెలుస్తలేదు. ఆ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పైసలు ఇస్తున్నారు కదా అనేసి ఊరుకుంటున్నాడు ఏ విధంగా చేసినా కూడా. కానీ దేశమంతా నివ్వెరపోయే విధంగా, దేశమంతా చిచి గిట్లున్నది ఏంటి తెలంగాణలో పరిస్థితి అనే విధంగా ఉన్నది ఇప్పుడు. 2034 వరకు మేము అధికారంలో ఉంటామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. పగటి కళలుగా అంటున్నాడు. 2034 కాదు, ఇప్పటికిప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రాజీనామాలు చేపిమని చెప్పుడు. తమ్ముంటే చేస్తావు. 2034 అంటున్నాడు కదా, కొడంగల్లా ఆయన రాజీనామా చేయమని చెప్పుర్రి. ఎవరినా నిలబెడతాం మా పిఆర్ఎస్ పార్టీ నుంచి, ఎవరు గెలుస్తారో చూద్దాం. కొడంగల్లా ఆయనకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి ఎలక్షన్లకు రమ్మని చెప్పుర్రి. ఓకే, మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతుంది మేడం. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఎట్లా గెలుచుకోబోతుందా? ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందా లేదా ఏంటి అసలు పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో? మీరు ఆల్రెడీ గమనిస్తున్నారు, మొన్న గుర్తులు లేని సర్పంచ్ ఎన్నికలలోనే మా పార్టీ ప్రభంజనం కనిపించింది. దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీ 90% సీట్లను గెలుచుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ కన్నులు లొట్టబడ్డట్టుగా అయిపోయింది. రేపు పార్టీ గుర్తులున్న మున్సిపల్ ఎన్నికలల్లో ప్రజలైతే కాంగ్రెస్ మీద విపరీతమైన కోపంతో ఉన్నారు. రేపు గుద్దుతే అక్కడ ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ తోటి ఇక్కడ రేవంత్ రెడ్డి సీటు కదలాలి అన్నట్టుగా ఉన్నది. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టబోతున్నారు.